నీవే నా సర్వస్వం 11వ ఎపిసోడ్. మార్నింగ్ గౌతమ్ లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. అజయ్ లేచి కరణ్ ఆనంద్ని లేపి రే వెళ్ళి త్వరగా రెడీ అవ్వండిరా అని అన్నాడు. ఎక్కడికి రా అన్నాడు కరణ్. ఆనంద్ ఇద్దరు ఒకేసారి. ఊరికే అలా వెళ్దాం, ఇంకేం మాట్లాడకుండా కానివ్వండి అని అజయ్ బయటికి వెళ్ళాడు. గౌతమ్ నేరుగా మేఘ దగ్గరికి వెళ్ళి అద్దం ముందు కూర్చొని రెడీ అవుతున్న మేఘాని చూసి తల మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అన్నయ్య, వెళ్ళి రెడీ అవ్వు అనింది మేఘ. అది సరే కానీ నా మీద నైట్ కోపం రాలేదా అన్నాడు గౌతమ్. కోపం నీ మీద? అది ఈ జన్మలో జరగదు గౌతమ్. నైట్ ఫోన్ ఎత్తింది ఎవరో చూడకుండా నువ్వు అనుకొని చాలా తిట్టేశాను, అందుకు నీ ఫ్రెండ్కి కోపం వచ్చింది అంతే అంది మేఘ. అవన్నీ నేను పట్టించుకోను అని తెలుసు కదా అనింది నవ్వుతూ. నా బంగారం గురించి నాకు తెలీదా? సరే 20 నిమిషాలు వచ్చేస్తా అన్నాడు గౌతమ్. సరే అని రెడీ అయ్యి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకునింది మేఘ. దేవుడి దగ్గర దండం పెట్టుకొని అందరూ డైనింగ్ హాల్కు వచ్చారు. గౌతమ్ వచ్చాక నలుగురు టిఫిన్ చేసి గుడికి బయలుదేరారు. అంతలో పూజ వచ్చి మేఘని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే రాక్షసి అనింది నవ్వుతూ గట్టిగా. ఇప్పుడే అనుకుంటున్నా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందేంటి అని గౌతమ్ అనడంతో నువ్వు వచ్చావుగా, ఇక సునామీ వచ్చినట్టే అన్నాడు గౌతమ్. ఏంట్రా నా మీదే పంచా అంది పూజ. లేదే నేను ప్యాంటు వేసుకున్నాను అన్నాడు గౌతమ్. దాంతో మేఘ నవ్వుతూ ఉంటే పూజ ఉడుక్కుంటూ ఓల్డ్ జాక్స్ నా దగ్గర వేయకు అనింది. అది వేయడానికి కుదరదే, అందుకే చెప్పాను అన్నాడు గౌతమ్ నవ్వుతూ. ఆంటీ చూడండి మీ కొడుకుని అంది పూజ తిని చూసి. చిన్నప్పటి నుండి చూస్తూనే ఉంది కానీ నోరు మూసుకొని కారెక్కు, లేట్ అవుతుంది అన్నాడు గౌతమ్ అరుస్తూ. నీ పని తర్వాత చెప్తారా అని మనసులో అనుకుని కారు ఎక్కింది పూజ. పూజ మేఘ 5th క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మేఘ వాళ్ళ వెనక్ స్ట్రీట్లో పూజ వాళ్ళ ఇల్లు. పూజ వాళ్ళ అమ్మ నాన్నకు తను ఒకతే కూతురు. పూజ మేఘతో కలిసి గౌతమ్ దగ్గర అల్లరి ఎక్కువ చేస్తుంది. చిన్నప్పటి నుంచి గౌతమ్తో ఇలా కొట్లాడుతూనే ఉంటుంది. గౌతమ్ స్టార్ట్ అయ్యాము అని అజయ్కి మెసేజ్ చేసి కార్ స్టార్ట్ చేసి టెంపుల్కి వెళ్ళాడు. అక్కడ అజయ్ చాలాసేపు ఆలోచించి రెడ్ రోజెస్ బొకే ఒకటి తీసుకొని రూమ్కి వచ్చాడు. హాల్లో రెడీ అయ్యి కూర్చున్న కరణ్ని ఆనంద్ని చూసి 10 minutes రా అని వెళ్ళి రెడీ అయ్యాడు. గౌతమ్ చేసిన మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇచ్చి పదండి అని వెళ్ళి స్పీడ్గా కార్లో కూర్చున్నాడు. ఇద్దరూ అయోమయంగా అజయ్ని చూస్తూ కార్ ఎక్కారు. కార్ ఎక్కిన కరణ్ ఇదేంటి బొకే సూపర్గా ఉంది అన్నాడు పక్కన బొకేని చూస్తూ. ఆనంద్ అది తీసుకొని వైట్ షర్ట్ బ్లూ జీన్స్ చాలా అందంగా తయారయ్యావురా ఇప్పుడు ఈ బొకే. ఇప్పుడు చెప్పండి మిస్టర్ అజయ్ మహంత్ వర్మ, ఎవరా అమ్మాయి అన్నాడు ఆనంద్ నవ్వుతూ. రే బావా నిజమా, ఎవర్రా నా చెల్లి అన్నాడు కరణ్. అందుకు అజయ్ చిన్నగా నవ్వుతుంటే అబ్బో చాలా అందంగా నవ్వుతున్నావురా, ఇప్పటికీ ఎంతమంది ప్రపోజ్ చేశారు నీకు? అందరినీ కాదు అని ఇప్పుడు నిన్ను పడేసిన నా చెల్లిని చూడాలిరా అన్నాడు కరణ్. అజయ్ నవ్వుతూ చూపిస్తాను, ఇప్పుడు అందుకే వెళ్ళేది అని డ్రైవ్ చేస్తుంటే ఎలా ఉంటుందిరా, అయినా ఎప్పుడూ మాతోనే ఉంటావు కదా, మాకు తెలియని అమ్మాయి ఎవరు అన్నాడు కరణ్ ఆలోచిస్తూ. నాకు తెలిస్తే కదా చెప్పడానికి, నేను ఇప్పుడే చూడడానికి వెళ్తున్నా అన్నాడు అజయ్. దాంతో ఏంటి అని ఆనంద్ కరణ్ ఇద్దరూ ఒకేసారి గట్టిగా అరిచారు. అజయ్ బ్రేక్ వేసి వాట్ అని ఇద్దరిని కోపంగా చూశాడు. ఎదురుగా ఉన్న గుడిని చూసి ముగ్గురు కిందకు దిగి నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా అన్నాడు ఆనంద్ అజయ్ని చూస్తూ. అందుకు అజయ్ చిన్నగా నవ్వుతుంటే వీడికి పిచ్చి పట్టినట్టుందిరా, అన్నిటికీ నవ్వుతున్నాడు, వీడిని ఆ గౌతమ్ ఒకడే అర్థం చేసుకోగలడు అని కొంపదీసి వాడికే ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి అని నైట్ వాళ్ళిద్దరూ హక్ చేసుకుంది గుర్తు తెచ్చుకొని అడిగాడు కరణ్. దాంతో కరణ్ తలపై ఒకటి పీకి ఏంటిరా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావని
అజయ్ని చూస్తూ పద దర్శనం చేసుకుందామన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్. అదే అనుకుంటున్నా, నువ్వు లేకుండా మమ్మల్ని మాత్రమే ఎలా తీసుకొచ్చాడా అని వెటకారంగా అన్నాడు కరణ్. నోరు మూసుకొని పదండ్రా అన్నాడు గౌతమ్. మీరెప్పుడొచ్చాడు అడిగాడు అజయ్ గౌతమ్ని చూస్తూ. మీరా అని కరణ్ ఆనంద్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు విచిత్రంగా. ఇప్పుడే వచ్చి కార్ని పార్క్ చేసా. సరే నేను వెళతాను అన్నాడు గౌతమ్. ఎక్కడికి రా అన్నాడు ఆనంద్ గౌతమ్ని చూస్తూ. గుడిలోకి రా అన్నాడు గౌతమ్. మేము అక్కడికే కదా. మరి నువ్వు ముందు వెళ్తా అంటున్నావు ఏంటి అన్నాడు ఆనంద్. అదే ఈరోజు చెల్లి బర్త్డే రా, ఫ్యామిలీతో వచ్చాను అన్నాడు గౌతమ్. దాంతో కరణ్ అజయ్ని చూస్తూ, రే తను మన చెల్లి లాంటిది, అది మిస్టేక్ అయ్యి కాల్ ఎలా మాట్లాడి ఉంటుంది, దానికే ఇలా నువ్వు పగబట్టేస్తే ఎలారా, పాపం గౌతమ్ మొహమైనా చూసి వదిలే అన్నాడు కరణ్ జాలిపడుతూ. రే ఈసారి చెల్లి గిల్లి అన్నావనుకో నరికేస్తా నిన్ను అన్నాడు అజయ్ కోపంగా. అది కాదురా అని కరణ్ అంటుంటే, రే నువ్వు ఆగు అని ఆనంద్ నవ్వుతూ, అంటే ఈ డ్రెస్ ఆ రోసెస్ అన్నీ చెల్లి అనే మాటకి అని కోపంగా ఉన్న అజయ్ మొహం చూసి, అదే అదే మా చెల్లి కోసమా అని లైన్ కంప్లీట్ చేశాడు ఆనంద్. ఆ మాటలు విని అజయ్ నవ్వుతూ ఉండడంతో కరణ్కి అప్పుడు బల్ వెలిగి, అందుక నువ్వు కోప్పడింది అన్నాడు అజయ్ని చూస్తూ. లేకపోతే మాటకు ముందు చెల్లి వెనకాల చెల్లి అంటుంటే మండదా నాకు అన్నాడు అజయ్. అది సరే గాని నువ్వెప్పుడు చూసావురా తనని అడిగాడు ఆనంద్. అంత లేదు, నిన్న దానితో కొట్లాడి దాని మాటలు నచ్చి పెళ్లి చేసుకుంటాడంట అన్నాడు గౌతమ్. అదేంటిరా, ఎంత అందమైన అమ్మాయిలు నీ వెనక పడితే నువ్వేమో నేను నోటిదాకా దొరికిన తిట్లు తిట్టిన అమ్మాయిని అది చూడకుండా ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు కరణ్. రేయ్ కళ్ళకి నచ్చితే ప్రేమ అవ్వదురా ఇక్కడ అని గుండె మీద చెయ్యి వేసుకొని, మనసుకు నచ్చిందిరా తను అన్నాడు అజయ్ నవ్వుతూ. ఆ తిట్లు నీకు ప్రేమ పాఠాలుగా వినిపించి నీ మనసుకు నచ్చాయా అన్నాడు కరణ్. రేయ్ నేనెవరితో అయినా ఎప్పుడైనా అలా మాట్లాడానా అన్నాడు అజయ్ ముగ్గురిని చూస్తూ. లేదు అని తల అడ్డంగా ఊపారు ముగ్గురు. కదా, తనతో అలా మాట్లాడుతుంటే నా మనసుకు ఏదో తెలియని ఆనందం రా ఇది అని నేను చెప్పలేకపోతున్నాను. తనతో మాట్లాడేటప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా మీకు? ఇది చాలురా తను నా ప్రేమ అని చెప్పడానికి అన్నాడు అజయ్ కళ్ళు మూసుకొని. సారీరా నిన్ను అర్థం చేసుకోకుండా ఏదేదో వాగేశాను అన్నాడు కరణ్ ఫీల్ అవుతూ. పర్వాలేదురా, ఒకసారి ఫోన్లో మాట్లాడినందుకే ప్రేమ పెళ్ళి అంటే అందరూ పిచ్చి అని అంటారు అన్నాడు అజయ్. కానీ ఆ పిచ్చి దానికి ఒక్క క్షణం చాలురా, అది నాకు తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు కదా అని నవ్వాడు అజయ్. గౌతమ్ అజయ్ని హక్ చేసుకొని వదిలి, మీరు వెనకాల వచ్చేయండి ఇప్పటికే లేట్ అయ్యింది అని మేఘా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. అక్కడ ఆల్రెడీ మేఘా వాళ్ళు గుడిలోకి వెళ్ళడం చూసి అజయ్ వాళ్లకు సైగ చేసి వాళ్ళ వెనకే వెళ్ళాడు గౌతమ్. అజయ్ కరణ్ ఆనంద్ ముగ్గురు గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఎక్కడరా ఈ గౌతమ్ గాడు అన్నాడు కరణ్. అదిగో అక్కడ అని ప్రదక్షిణాలు చేస్తున్న గౌతమ్ని గౌతమ్ ఫ్యామిలీని చూపించాడు ఆనంద్. దాంతో అటు చూసిన అజయ్కి గౌతమ్ వాళ్ళు తమ ముందరకు వస్తూ కనిపించారు. అజయ్ వాళ్ళని చూసిన గౌతమ్ వాళ్ళకి వినపడేంత దూరంలో ఉన్నప్పుడే పక్కనే ఉన్న మేఘాని పిలిచి బంగారం కుంకుమ అంటూ మేఘాకి ఇచ్చాడు గౌతమ్. మేఘా నవ్వుతూ గౌతమ్ చేతిలో కుంకుమ తీసుకొని గౌతమ్కి పెట్టి తను పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ ముందరికి వెళ్ళింది. తన ముందుకు వస్తున్న పింక్ కలర్ ప్లెయిన్ గాగ్రాలో బ్లౌజ్కి వన్ సైడ్ వర్క్తో వన్ సైడ్ చున్నీ వేసుకొని సింపుల్గా ఉన్న మేఘాని చూస్తూ ఉండిపోయాడు అజయ్. అది చూసిన ఆనంద్ గౌతమ్ కరణ్ నవ్వుతుంటే తన ముందే వెళ్ళిన మేఘాని చూసి వెనక్కి తిరిగి దేవుడికి నమస్కారం చేసి
థ్యాంక్ యూ చెప్పి నవ్వుతూ అలానే మేఘా వెనకే చేతులు నమస్కారం పొజిషన్లోనే పెట్టి వెళ్ళాడు అజయ్. అది చూసిన గౌతమ్ వాళ్ళు స్పీడ్గా అజయ్ దగ్గరికి వెళ్ళారు. అజయ్ మేఘా వెనకాలే తిరుగుతుంటే గౌతమ్ వెనక్కి లాగి కార్ దగ్గరకు తీసుకెళ్ళండిరా వీడిని అని అజయ్ని వాళ్ళకు అప్పగించి, అమ్మ మీరు ప్రసాదం తీసుకురండి, నేను కార్ దగ్గర ఉంటా అని సుమతి గారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు గౌతమ్. మా గౌతమ్ ఎక్కడా అని అడిగింది మేఘ. గౌతమ్ చెవిలో ఫోన్ పెట్టుకోవడం గుర్తుకు వచ్చి ఏదో ఫోన్ మాట్లాడుతూ కార్ దగ్గర ఉంటాను అని మనల్ని ప్రసాదం తీసుకొని నిదానంగా రమ్మన్నాడు అనింది సుమతి మేఘాకి చెబుతూ. మేఘ సరేలే అంటే, అబ్బో వీడు పెద్ద ఐఏఎస్ వాడికి అర్జెంట్ ఫోన్ అంట అని పూజ అంటుంటే, ఏంటి ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటావు, కాసేపు కూడా గొడవ పెట్టుకోకుండా ఉండలేవా వాడితో అని పూజ నెత్తిన ఒకటి వేసింది మేఘ. అబ్బో పెద్ద దిగొచ్చి అన్నకు సపోర్ట్ చేస్తుంది, అయినా మీ గురించి తెలిసి కూడా నేను అంటాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలి అనింది పూజ. వాళ్ళ గొడవ చూసి మహేంద్ర సుమతి నవ్వుకుంటుంటే అది చూసి మేఘ ఇది మనకు ఏం కొత్త కాదు కదా, పద అని పూజని తీసుకొని ప్రసాదం కోసం వెళ్ళింది. కిందకు వెళ్ళిన గౌతమ్ అజయ్ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి, ఏంటిరా నా చెల్లి నచ్చిందా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. ఇంకా నీ చెల్లేంటిరా, అది నా పెళ్ళాం అన్నాడు అజయ్ స్పృహలోకి వస్తూ. రే అది ఇంకా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లరా అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా. ఏ యాంగిల్లోనూ అది నాకు చిన్నపిల్లలాగా కనిపించలేదురా, నువ్వంటే అన్నవి కాబట్టి అలా చిన్నపిల్లలా కనిపిస్తుందేమో, నా కళ్ళకి నా పిల్లల తల్లిలా కనిపిస్తుందిరా అన్నాడు అదే ఆకాశంలోకి చూస్తూ. దాంతో ముగ్గురు నోటి మీద చెయ్యి వేసుకొని నీకు పిల్లలు ఎక్కడున్నారా అన్నారు గట్టిగా అరుస్తూ. దాంతో అజయ్ చెవులు మూసుకొని ఎందుకు అరుస్తున్నారా, ఇప్పుడు లేరు, ఫ్యూచర్లో మాకు పుడతారు కదా అన్నాడు సిగ్గుపడుతూ అజయ్. రే నువ్వు బ్లష్ అవ్వకురా, మామూలుగా ఉంటేనే అమ్మాయిలు వదలకుండా నిన్ను చూస్తూ ఉంటారు, ఇప్పుడు బ్లష్ అవుతుంటే అబ్బాయి నాకే అందంగా కనిపిస్తున్నావు బావా, అటు చూడు వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో గుడ్ల గూపలు కళ్ళు వేసుకొని అన్నాడు కరణ్ ఉడుక్కుంటూ. రే వాళ్ళు నన్ను చూస్తున్నారనా లేక నిన్ను చూడలేదనే ఈ కోపం అన్నాడు అజయ్. రెండింటికి లే బాబు అన్నాడు కరణ్ మొహం తిప్పుకొని. అది కూడా ఇప్పుడు చెప్తావా మేఘకి అన్నాడు ఆనంద్ అజయ్ని చూసి. దాంతో గౌతమ్ కూడా అజయ్ని చూస్తుంటే, రే చిన్న పిల్లరా అది, దానికి ఇప్పుడే తెలియాల్సిన అవసరం లేదు సరేనా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా సరేనా, మీరు ఇంక ఈ విషయం గురించి వదిలేయండి, ఎక్కడా వాగద్దు అని వార్న్ చేశాడు సీరియస్గా అజయ్. దాంతో సరే అని ఆనంద్ కరణ్ సైలెంట్ అయితే గౌతమ్ హక్ చేసుకొని థ్యాంక్స్ రా అన్నాడు. అజయ్ చిన్నగా నవ్వి ఇక మేము వెళ్తాంరా అంటే, ఇంకా ఒక ప్లేస్ ఉందిరా ఫాలో అవ్వు, వాళ్ళు వచ్చేసారు బాయ్ అని గౌతమ్ వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. అజయ్ వాళ్ళు గౌతమ్ కార్ని ఫాలో అవుతూ ఒక ఆశ్రమం ముందు కార్ ఆపి లోపలికి వెళ్ళారు. అక్కడ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మేనేజర్తో మాట్లాడుతుంటే అజయ్ వినడానికి వెళ్ళాడు. ఆ మాటల సారాంశం ఏమిటంటే, ఆ స్థలం అతను ఫారెన్లో ఉంటాడు, అతని ఫ్రెండ్కే ఆ స్థలం అమ్మేశాడు, అతను ఫారెన్ నుంచి 3 సంవత్సరాలలో వస్తాడు, అప్పటికి ఇది ఖాళీ చేసేయాలి అని చెప్పి నోటీస్ పంపించారు. అది చూసి నాన్న మన స్థలం ఉంది కదా అక్కడ ఆశ్రమం కట్టించండి, అలాగే పక్కన నర్సరీ పెట్టించండి, ఈ గిఫ్ట్ ఇవ్వండి నాకు అంటుంది మేఘ. దాంతో గౌతమ్ మహేంద్ర నవ్వుకొని సరే బంగారం నువ్వు పిల్లలతో ఉండు అని మేఘాని పంపించి, వాళ్ళు మనకు 3 ఏళ్ళు టైం ఇచ్చారు కదా, 2 ఏళ్లలో నేను పని పూర్తి చేసి ఆశ్రమాన్ని అక్కడికి మారుస్తాం, వాళ్ళకు ఇదే విషయం చెప్పండి అని మేనేజర్కి నమస్కారం పెట్టి బయటకు వచ్చారు మహేంద్ర గౌతమ్ వాళ్ళు. అంతా విన్న అజయ్ వాళ్ళు ఇంతమంది పిల్లల కోసం ఆలోచిస్తున్న మేఘ మీద గౌరవం పెంచుకుంటారు. తను ఆ వయసులోనే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తుందని మనసులోనే మురిసిపోయి
లవ్ యూ అమ్ము అనుకుంటాడు అజయ్. ఆనంద్ వచ్చి మేఘాని చూస్తున్న అజయ్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వెప్పుడు ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటావురా అని మళ్ళీ మేఘా విషయంలో నిరూపించుకున్నావన్నాడు ఆనందంగా. దాంతో కరణ్ నవ్వుతూ, ఎప్పుడూ నీ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుందిరా అన్నాడు. అజయ్ నవ్వుతూ ఇప్పుడే వస్తాను అని కార్ దగ్గరికి వెళ్ళి బొకే చేతిలోకి తీసుకొని లోపలికి వచ్చి దాన్ని చూసి నవ్వుతూ ఆ రెడ్ రోసెస్కి ముద్దు పెట్టాడు. అది చూసి గౌతమ్, కరణ్, ఆనంద్ నవ్వుతుంటే సైలెంట్ అయ్యి ఒక చిన్న పాపని పిలిచి, ఇది మీ మేఘా అక్కకి ఇవ్వు సరేనా అని ఆ పాప బుగ్గ మీద ముద్దు పెట్టాడు అజయ్. అది చూసి గౌతమ్ వాళ్ళు నవ్వుతుంటే ఇక చాలు ఆపండ్రా బాబు అని ఆ పాపని చూశాడు. ఆ పాప సరే అని తల ఊపి మేఘా దగ్గరకు వెళ్ళి అక్క అని పిలిచింది చిన్నగా. ఏంటి బంగారం అని ఆ పాపని చూసింది మేఘా. ఇదిగో ఇది నీకే అని మేఘాకి బొకే ఇచ్చి బుగ్గపై ముద్దు పెట్టింది ఆ పాప. ఆ బొకే చూసి ఇది ఎవరిచ్చారు అనింది పూజ. అదిగో ఆ అంకుల్ అని అటు చెయ్యి చూపించింది ఆ పాప. అజయ్ వాళ్ళు వెంటనే పక్కకు వెళ్ళడంతో గౌతమ్ గురించి సరే అని ఆ పాప చెంపపై ముద్దు పెట్టింది మేఘా. అది చూసి అజయ్ చిన్నగా నవ్వితే గౌతమ్, కరణ్, ఆనంద్ ముగ్గురు అబ్బో అన్నారు అజయ్ని టీస్ చేస్తూ. ఇంకా చాలే ఇంకేంటి అని అజయ్ అంటే, అదిగో కేటరింగ్ వాళ్ళు వచ్చేసారు, పిల్లలకి భోజనం టైం అయింది పదండి అన్నాడు గౌతమ్. మేఘా, పూజ, గౌతమ్ వాళ్ళు వడ్డిస్తుంటే అజయ్ వాళ్ళు మేఘాకి కనిపించకుండా హెల్ప్ చేశారు. అందరిది అయిపోయాక మహేంద్ర గారు వచ్చి, మేమంతా తినేసాం నాన్న, ఇప్పటికే లేట్ అయ్యింది, మీరు తినేయండి అన్నారు. సరే అని మేఘా చేతులు కడుక్కొని మేఘా, పూజ అన్నం ప్లేట్ తీసుకొని చెట్టు కిందకి వెళ్ళారు. గౌతమ్ వాళ్ళు కనిపించినంత దూరంలో వేరే సైడ్ నిల్చొని తింటున్నారు. పూజ తింటుంటే మేఘా ప్లేట్ పక్కన పెట్టి బొకే చేతిలోకి తీసుకొని ఐ లవ్ రెడ్ రోసెస్ అని 2 నిమిషాలు వీటిని చూసి ప్రేమగా తడిమి అజయ్ లాగే ఆ పూలకి ముద్దు పెట్టి ఆ బొకేని ఒళ్ళో పెట్టుకొని ప్లేట్ తీసుకొని భోజనం చేసింది. అది చూసి గౌతమ్ వాళ్ళు నవ్వుతుంటే అజయ్ చిన్నగా బ్లష్ అయ్యి, సరే గౌతమ్ నెక్స్ట్ మంత్ కలుద్దాం, నీకు కాలేజ్ ఓపెన్ అవుతుంది కదా అన్నాడు. సరేరా ఇక నెలకు ఒకసారి కలుద్దాం, హాలిడేస్ అప్పుడు డైలీ ఓకేనా, ఫోన్లో ఎప్పుడు టచ్లో ఉండు అన్నాడు ఆనంద్ కూడా. ఓకే బాయ్ అని తనకు ఏవీ తెలియనివ్వకు, నేనే చెప్తా టైం వచ్చినప్పుడు అని గౌతమ్కి బాయ్ చెప్పి మేఘాను ఒకసారి చూసి వెళ్ళారు అజయ్ వాళ్ళు. గౌతమ్ కూడా సరే అని మేఘా వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంకాలానికే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.